మన దేవుడు ఎవరంటే తుఫానుకు సృష్టికర్త ఉన్నాడు. ఆయన ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు. దేవుని వాక్యం చదివిస్తుంది, ఆయన ఆజ్ఞ ఇయ్యగా తుఫాను పుట్టిందండి. ఆయన సెలవేగా తుఫాను అణిగిపోయింది. 107:28 వచ్చిన 29 వచ్చిన తుఫాను పుట్టడానికి గల కారణం ఉంది, తుఫాను అణిగిపోవడానికి కూడా కారణం ఉంది. మనకు వచ్చే ప్రతి తుఫాను వెనుక దేవుని ఉద్దేశం ఉన్నది. మనకు వచ్చే ప్రతి సమస్య వెనుక దేవుని ప్రణాళిక ఉంది, దేవుని ఉద్దేశం ఉంది. అది మనం తెలుసుకోవాలి. దేవుడు ఈ సమస్య వెనుక దేవుడు పాఠం నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. మనం సరి చేయాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది పరిశుద్ధుల జీవితాలలో కలిగిన తుఫాను గురించి చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నా. యోనా పుస్తకము 1:4 యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫానులు రేగి ఓడ బద్దలైపో పరిస్థితి వచ్చేసిందట. దేవుడు 2 విధాలుగా నడిపిస్తాడు. ఒకటి, తుఫాను రాకుండా నిన్ను కాపాడగలడు, తుఫానే రాకుండా నిన్ను కాపాడుతాడు. 2, తుఫానులో కూడా నిన్ను కాపాడే దేవుడు ఆయన. ఆమేన్. సమయం సందర్భాన్ని బట్టి దేవుడు ఏ తుఫాను రాకుండా కాపాడుతాడు. అవసరమైనప్పుడు తుఫానులో కూడా నిన్ను నడిపిస్తాడు, సమస్యలో కూడా నిన్ను నడిపిస్తాడు. అన్ని సాఫీగా సాగిపోతే అది భక్తి కాదు. షడ్రకు మేషకు అబేద్కరు వారి జీవితంలో అగ్నిగుండములో పడవేయకుండా కాపాడలేదు, కానీ అగ్నిగుండములోనే నడిపించి దేవుడు వారిని కాపాడాడు. ఆమేన్. దానియేలును సింహాల బోనులో పడవేయకుండా కాపాడలేదు, కానీ సింహాల బోనులో వేసినప్పటికీ కూడా ఆ సింహాల బోనులో కూడా దానియేలుని కాపాడిన దేవుడు. ఆ బైబిల్లో గోకులాలలో ఎంతో మంది పరిశుద్ధులు వారి జీవితంలో కలిగిన తుఫానును బట్టి వారు ఆ తుఫానులో నిలబడిన విధానం, వారు దేవుడి మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి దేవుడు వారికి ఎటువంటి కీడు రాకుండా, అపాయం కలగకుండా దేవుడు వారిని తప్పించి ఘనపరిచిన దేవుడు. ఆమేన్. ఈ రోజు మన జీవితంలో కూడా ఈ తుఫాను మధ్యలో, ఈ తుఫాను మన కుటుంబంలో ఒక్కొక్కసారి తుఫాను మన జీవితంలో అనుమతిస్తాడు, కష్టాలు అనుమతిస్తాడు, కరువు అనుమతిస్తాడు. ఏమండి, నీకంటే చిన్నవారు నిన్ను తృణీకరించేటట్లుగా, ఎవరు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారో వారి ద్వారా నీవు దూషింపబడినట్లుగా, ఎవరైతే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారి ద్వారా నీవు కించపరిచినట్లుగా, అవమానపరిచినట్లుగా దేవుడే కొన్ని సందర్భాల్లో మనకు అనుమతిస్తాడు. కారణం ఏంటంటే అక్కడ దేవుని ప్రణాళిక నీ పట్ల శ్రేష్టమైనదిగా ఉంది. ఆమేన్. ఇదేమో అల్పపీడనం వల్ల వచ్చిన తుఫాను కాదు ఇది, వాయుగుండం ఏర్పడితే కలిగే తుఫాను కాదు ఇది, భూమి ప్రకంపన వల్ల కలిగే తుఫాను కాదు ఇది, అగ్ని పర్వతాలు పేలిపోయి కలుగుతున్న సునామీ కాదు ఇది, ప్రకృతి వైపరీత్యం వల్ల కలుగుతున్న తుఫాను కాదండి ఇది కేవలం యోనాను బట్టి కలుగుతున్న తుఫాను. చెప్పండి, ఎవరిని బట్టి? యోనాను బట్టి కలుగుతున్న తుఫాను ఇది. యోనా నినివే పట్టణానికి వెళ్ళాల్సిన ఓడ ఎక్కవలసిన ఆయన తర్షీషుకు పోయే ఓడ ఎక్కి పోతా ఉంటాడు. నేను అంటాను ఒక మాట, యోనా లేకపోతే మరొక యోనా దొరకడా దేవుడికి? వస్తుకి బదులుగా ఎస్సేపు దేవుడు ఏర్పరచుకునలేదా? ఓర్పాకు బదులుగా దేవుడు రూతుని ఏర్పరచుకునలేదా? పౌలుకు బదులుగా తిమోతిని దేవుడు ఏర్పరచుకునలేదా? మోషేకు బదులుగా యెహోషువను దేవుడు ఏర్పరచుకునలేదా? మరి యోనానికి బదులుగా మరొక వ్యక్తిని ఎందుకు దేవుడు ఏర్పరచుకునలేదు? ఎందుకు ఏర్పరచుకోలేదంటే యోనాని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆమేన్. యోనాని దేవుడు ప్రేమిస్తున్నా. యోనా దేవుని మాట విననవాడే, యోనా దేవునికి అవిధేయుడే, దేవుని మాటను ధిక్కరించి దేవుని చిత్తము నుంచి పారిపోతున్నవాడే. అయినను దేవుని కనికరం యోనాను మీద ఉంది కనుక, దేవుని కనుదృష్టి ఇంకా యోనా మీద ఉంది కనుక ఎలాగైనా సరిచేసి శుద్ధి చేసి ఎలాగైనా తన తప్పు తాను తెలుసుకుని తిరిగి మళ్ళా దేవుని తట్టు తిప్పుటకు దేవుడు చేస్తున్న ప్రయత్నమే ఈ తుఫాన్. ఆమేన్. ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందంటే యోనాని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ రోజు నీ కుటుంబంలో తుఫాన్ వచ్చిందంటే దేవుడిని ప్రేమిస్తున్నాడు అని అనుకోవాలి. ఆమేన్. తుఫాను యోనా జీవితంలో కలగకపోతే, తుఫాను సముద్రంలో పెద్ద తుఫాను పుట్టకపోతే వచ్చింది ఎందుకంటే యోనాని కాపాడటానికి, యోనాని ప్రేమించడానికి, తన తప్పు తాను తెలుసుకుని తిరిగి మళ్ళా నీ నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఈ తుఫాను రేపేడిన దేవుడు. ఆమేన్.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5-6 నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, అది నిన్ను గద్దించినప్పుడు విస్మయమునందకము. ప్రభు తనను ప్రేమించు వారిని శిక్షించి తన ప్రతి కుమారుని దండించును. ఆమేన్. దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు దండిస్తున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తున్నాడంటే ఆయన నిన్ను చేర్చుకున్నట్టు కొరకు. ఆమేన్. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను శిక్షిస్తున్నాడు. ఆయన నిన్ను చేర్చుకోవాలి కనుక ఆయన నిన్ను దండిస్తున్నాడు. అయితే ఈ శిక్షను నువ్వు తృణీకరించకము. ఆమేన్. ఈ శిక్షను నువ్వు తృణీకరించదు. ఇప్పుడు ఈ యోనా జీవితంలో దేవుడు ఎందుకు తుఫాను లేపాడు? ఎందుకు శిక్షించాడు? ఎందుకు ఆయన దండించాడు? ప్రేమించాడు కనుక, అలా చేర్చుకోవడానికి కనుక. తుఫాను నీ జీవితంలో వస్తుందంటే అర్థం ఏంటి? దేవుడు నిన్ను